ఈరోజు మనమైతే ల్యాప్‌టాప్ రికమెండేషన్ సిస్టమ్ అయితే చూద్దాము. ఇక్కడ మనం మెయిన్‌గా యాడ్ చేసిన థింగ్స్ ఏంటంటే, నేను ఫ్లాస్క్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అండ్ డేటా అనలిస్ట్ టూల్స్ లైక్ పాండాస్, నంపై, మ్యాట్‌ప్లాట్, లిబ్బమ్ అండ్ ఆల్సో నేను మెయిన్‌గా ఈ టైప్ ఆఫ్ టూల్స్‌ని యూజ్ చేసుకొని అయితే నేను డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే ప్రోగ్రామ్‌ని అయితే రన్ చేసి చెక్ చేద్దాం. నేను వెబ్ డెవలప్‌మెంట్ ఇంక్లూడ్ చేశాను దీంట్లో. నాకిక్కడ ఏంటంటే ఒక లింక్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఈ లింక్ ఓపెన్ చేస్తే మనకిలా డిస్‌ప్లే అవుతుంది. ఇది మన వెబ్‌సైట్ అనమాట. సో, ఈ వెబ్‌సైట్‌లో ఏంటంటే మనకు బేసిక్ డీటెయిల్స్ అంటే వెబ్‌సైట్ ఏంటి అన్నది మనకిక్కడ ఉంటుందనమాట. ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు నేను ఇది ల్యాప్‌టాప్ రికమెండేషన్ సిస్టమ్ కాబట్టి మనకి ల్యాప్‌టాప్ కంపేర్ చేయడానికి ఉంటుందనమాట. ఇది అన్ని టైప్ ఆఫ్ సిస్టమ్స్‌కి ఎంబెడ్ అయ్యేలాగా ఈవెన్ మొబైల్ అప్లికేషన్స్ కూడా బెస్ట్ ఉండేలాగా నేనైతే డిజైన్ చేశాను. సో, ఇక్కడేంటంటే కంపేర్ ల్యాప్‌టాప్స్ అని క్లిక్ చేద్దాము. క్లిక్ చేస్తే ఏంటంటే ఇప్పుడు నా ల్యాప్‌టాప్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇప్పుడు నాకు చాలా ల్యాప్‌టాప్స్ ఉంటాయి కాబట్టి నేను కొంచెం సెర్చింగ్ ఎఫిషియన్సీగా ఉండాలని చెప్పేసి ఇలా పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ డెల్‌ని కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు డెల్ అని చూపిస్తుంది. ఇప్పుడు నాకు డెల్‌లో అన్నీ నేను సెర్చ్ చేసి చూడలేను కదా! కాబట్టి నేను వాస్ట్రో అని తీసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి. వాస్ట్రో రిలేటెడ్ డీటెయిల్స్ అనేది నాకు చూపిస్తుంది. ఇప్పుడు నేను వాస్ట్రో అన్నది ఒకటి సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు నేను డెల్‌కి, హెచ్‌పీకి రెండిటికి కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను హెచ్‌పీ ఒకటి సెలెక్ట్ చేశాననమాట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ విక్టస్ ఉందనుకోండి. విక్టస్ అని సెర్చ్ చేస్తా. విక్టస్ అని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ప్రెస్ చేయడమే. ట్యాప్ చేసిన తర్వాత జస్ట్ కంపేర్ అని కొట్టాలి మనం. కంపేర్ అని కొడితే నాకు ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి విజువలైజేషన్ టెక్నిక్స్ కాబట్టి ఇక్కడ నాకు చూపిస్తుందనమాట. అంటే నాకు బ్రాండ్ నేమ్ ఏంటి, మోడల్ ఏంటి, ప్రైస్ ఎంతుంది, అండ్ ఆల్సో రేటింగ్ ఎంతుంది, అండ్ ప్రాసెసర్ బ్రాండ్ ఏంటిది, లైక్ ఏముంది, ప్రాసెసర్ టైర్ ఐ3, ఐ7 లేకపోతే రైజన్ 5 7 కోర్స్, థ్రెడ్స్, మెమరీ. ఇవన్నీ కంపేర్ చేస్తుందనమాట. ఇది జస్ట్ డిఫరెన్షియేట్ చేస్తుంది ఇది. డిఫరెన్షియేట్ చేసినతో దాంతో పాటే రికమెండ్ కూడా చేస్తుంది. అంటే ఏ ల్యాప్‌టాప్ బెస్ట్ అన్నది. ఇక్కడ ఇలా రికమెండ్ చేస్తుంది ఏంటంటే ప్రైస్‌ని బట్టి, రేటింగ్‌ని బట్టి. దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్‌ని తీసుకొని ఆ కౌంట్ బట్టి రికమెండ్ చేస్తుందనమాట. ఇఫ్ ఇన్ కేస్ నాకు ప్రైస్, రేటింగ్ దీంట్లో ఎక్కువుందనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ నాకు డెల్‌లో ఎక్కువ వచ్చిందనుకో నాకు డెల్ రికమెండ్ చేస్తుంది. హెచ్‌పీలో ఎక్కువ నాకు మాక్సిమం వచ్చినాయనంటే నాకు హెచ్‌పీ రికమెండ్ చేస్తుంది. కానీ నాకు ఇక్కడ హెచ్‌పీ వచ్చినాయి కాబట్టి నాకు హెచ్‌పీ అనేది రికమెండ్ చేస్తుందనమాట. ఇది ఒక్కటే కాకుండా నాకు ప్రతి ఫీచర్ యొక్క విజువలైజేషన్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు నాకు విజువలైజేషన్ చూడండి. నాకు ర్యామ్ కంపారిజన్ ల్యాప్‌టాప్ 1, ల్యాప్‌టాప్ 2. ల్యాప్‌టాప్ 1 అంటే నాకు ఇక్కడ డెల్. ల్యాప్‌టాప్ 2 అంటే హెచ్‌పీ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నాకు హెచ్‌పీ డెల్‌లో ర్యామ్ ఇది 8 జీబీ ఉంది. ఇది 16 జీబీ ఉంది. కంపారిజన్ నంబర్ ఆఫ్ కోర్స్ అంటే నాకు ఇది 6 ఉంది. ఇది 8 కోర్స్ ఉంది. ఇంకో థింగ్ ఏంటంటే నంబర్ ఆఫ్ థ్రెడ్స్ అంటే ఇది 12 ఉంది. ఇది 16 ఉంది. ఇక్కడ నాకు కంపారిజన్ ప్రైస్ అంటే ఇది కొంచెం 30-40 రేంజ్‌లో ఉంది. 80 కొంచెం 70-80 రేంజ్‌లో ఉంది. డిస్‌ప్లే సైజ్ కొంచెం ఇది ఎక్కువుంది. తర్వాత రిజల్యూషన్ అయితే 2 కొంచెం సిమిలర్‌గా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఓవరాల్ కంపారిజన్ చెక్ చేసుకుంటే నాకు ఎంతొచ్చింది నాకు ల్యాప్‌టాప్ అని ఒక 44.3% మనం తీసుకోవచ్చు. ఇది 55.7% తీసుకోవచ్చని చెప్పేసి నాకు పై చార్ట్ వాళ్ళో చూపిస్తుందనమాట. ఈ విధంగా మనకి కంపారిజన్ అనేది చేస్తుందనమాట. ఇంకో థింగ్ ఏంటంటే మనం ఇంకా నాకు కంపారిజన్ చెక్ చేసుకుంటా అంటే కూడా నాకు కంపారిజన్ చెక్ చేసుకోవచ్చనమాట. మళ్ళా నేను కంపేర్ ల్యాప్‌టాప్స్ అంటే నాకిలా చెక్ చేసుకోవచ్చనమాట. ఇది మన ల్యాప్‌టాప్ రికమెండేషన్ సిస్టమ్ అనమాట. దీన్ని బట్టి మనం ఏ టైప్ ఆఫ్ ల్యాప్‌టాప్స్‌నైనా రికమెండ్ చేయొచ్చు.